పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలంతా ఇక్కడికి రీచ్ అయ్యారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ఆమోదించకపోతే తన పదవికి రాజీనామా చేసిన అంబేద్కర్ గారికి, మహిళల పక్షాన ఆలోచించినటువంటి అంబేద్కర్ గారికి మేము తెలియజేయాలనుకుంటే ఈ పరిస్థితి చూస్తా ఉన్నారు. మీరు మహిళల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు, నిందితుల్ని కలుగులో దాచిపెట్టిండ్రు. నేరస్తుడి సాయి భగీరథ ఏ కలుగులో దాగున్నాడు? నేరస్తుడు మరి నేను ఫామ్ హౌస్ లో ఎల్కన్ గానన్నాడు, మరి కొడుకుని ఏ కలుగులో దాచిపెట్టిండు? బండి సంజయ్ గారు మీరు ఫామ్ హౌస్ లో ఎల్కన్ కాదన్నారు కదా, కొడుకుని ఏ కలుగులో దాచినావు? 5 పోలీస్ బృందాలకు దొరుకుతలేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల అయితలేదు. నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు మహిళా నాయకురాలంతా కూడా. ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా ఇవాళ బండి భగీరథను అరెస్ట్ చేయాలి. వాళ్ళు మొత్తం ప్రభుత్వం కుమ్ముక్కై లోపల కూర్చోబెట్టి తీయకపోవడం, అక్కడ కోర్టులు తేల్చుకుంటే వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. బండి భగీరథ్ తప్పు చేసిండు, ఒక మైనర్ బాలికను చేసి నేరానికి ఓడిగట్టిండు. ఆ నేరం చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి. మహిళా నాయకురాలంతా కూడా ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా విభాగం వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలనేటువంటిది వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు వచ్చాయి. పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలంతా ఇక్కడికి వచ్చారు. అయితే బీజేపీ ఆరోపణ, ఇరు వర్గాలు సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ పోలీసులు దీనిపైన సిట్ ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఏం జరిగింది అనేటువంటిది ఒక పెద్ద వివాదంగా మారుతూ ఉంది. బండి సంజయ్ కొంచెం అగ్రెషన్ స్పీచ్ ఇచ్చారు మొన్న జరిగినటువంటి హిందూ ఏకతా యాత్రలో. దాని తర్వాత పరిణామాలు కాస్త ఇంకా దానిపైన బీఆర్ఎస్ దాదాపు వారం రోజుల నుంచి బండి సంజయ్ కుమారుని అరెస్ట్ చేయాలి అనేటువంటి అంశంపైనే ఫోకస్డ్గా దీనిపైన కార్యాచరణ తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కల్వకుంట్ల కవిత ఒక స్టేట్మెంట్ చేశారు, రాజకీయాల్లో లేనటువంటి భగీరథ్ని ఎందుకు రాజకీయాల్లో లాగుతూ ఉన్నారు, బండి సంజయ్కి ఏం సంబంధం, అయినా అమ్మాయి ఫోటోలు బయట పెట్టొద్దు అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టీం అంతా కూడా పెద్ద ఎత్తున రీచ్ అయ్యారు. చూడొచ్చు మనం పోలీసు బలగాలన్నీ కూడా ఎంత పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి రీచ్ అయ్యారు. మహిళా విభాగానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని, వాళ్ళందరినీ తరలిస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా విభాగాన్ని అంతా కూడా రోజువారీగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మొన్న ఆల్రెడీ కమిషనరేట్ దగ్గర ధర్నా చేశారు, ఉమెన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు, డీజీపీ ఆఫీసు ముట్టడి చేశారు. రోజువారీ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ బండి సంజయ్ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. గతంలో ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం బండి సంజయ్కి సంబంధించిన అంశాన్ని మాత్రమే తెరపైకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ కేసు ఏం జరుగుతుంది, ఎక్కడికి వస్తుంది అనేటువంటి ఒక ఆందోళన ప్రస్తుతం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం ఇంకా కొద్దిమంది మహిళా నాయకురాలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మహిళా నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రీచ్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు కేసు విషయంలో అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే అరెస్ట్ చేయాలి భగీరథ్ని అనేటువంటి డిమాండ్ని బీఆర్ఎస్ మహిళా విభాగానికి సంబంధించిన నాయకురాలంతా కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు మాట్లాడారు. ఇక పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఇంకా కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఇది ఓవరాల్గా ఇది పరిస్థితి. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, అంబేద్కర్ స్టాచ్యూ, నెక్లెస్ రోడ్. పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలంతా ఇక్కడికి రీచ్ అయ్యారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ఆమోదించకపోతే తన పదవికి రాజీనామా చేసిన అంబేద్కర్ గారికి, మహిళల పక్షాన ఆలోచించినటువంటి అంబేద్కర్ గారికి మేము తెలియజేయాలనుకుంటే ఈ పరిస్థితి చూస్తా ఉన్నారు. మీరు మహిళల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు, నిందితుల్ని కలుగులో దాచిపెట్టిండ్రు. నేరస్తుడి సాయి భగీరథ ఏ కలుగులో దాగున్నాడు? నేరస్తుడు మరి నేను ఫామ్ హౌస్ లో ఎల్కన్ గానన్నాడు, మరి కొడుకుని ఏ కలుగులో దాచిపెట్టిండు? బండి సంజయ్ గారు మీరు ఫామ్ హౌస్ లో ఎల్కన్ కాదన్నారు కదా, కొడుకుని ఏ కలుగులో దాచినావు? 5 పోలీస్ బృందాలకు దొరుకుతలేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల అయితలేదు. నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు మహిళా నాయకురాలంతా కూడా. ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా
ఇవాళ బండి భగీరథను అరెస్టు చేయాలి. వాళ్ళు మొత్తం ప్రభుత్వం కుమ్ముక్కై లోపల కూర్చోబెట్టి తీయకపోవడం, అక్కడ కోర్టులు తేల్చుకుంటే వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. బండి భగీరథు తప్పు చేసిండు, ఒక మైనర్ బాలికను చేసి నేరానికి ఒడిగట్టిండు. ఆ నేరం చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి. మహిళా నాయకురాలంతా కూడా ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా విభాగం వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ బండి భగీరథని అరెస్ట్ చేయాలనేటువంటిది వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు వచ్చాయి. పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలంతా ఇక్కడికి వచ్చారు. అయితే బీజేపీ ఆరోపణ ఇరు వర్గాలు సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ పోలీసులు దీనిపైన సిట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఏం జరిగింది అనేటువంటిది ఒక పెద్ద వివాదంగా మారుతూ ఉంది. బండి సంజయ్ కొంచెం అగ్రెషన్ స్పీచ్ ఇచ్చారు మొన్న జరిగినటువంటి హిందూ ఏకతా యాత్రలో. దాని తర్వాత పరిణామాలు కాస్త ఇంకా దానిపైన బీఆర్ఎస్ దాదాపు వారం రోజుల నుంచి బండి సంజయ్ కుమారుని అరెస్ట్ చేయాలి అనేటువంటి అంశంపైనే ఫోకస్డ్గా దీనిపైన కార్యాచరణ తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కల్వకుంట్ల కవిత ఒక స్టేట్మెంట్ చేశారు. రాజకీయాల్లో లేనటువంటి భగీరథని ఎందుకు రాజకీయాల్లో లాగుతూ ఉన్నారు, బండి సంజయ్కి ఏం సంబంధం, అయినా అమ్మాయి ఫోటోలు బయట పెట్టొద్దు అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టీం అంతా కూడా పెద్ద ఎత్తున రీచ్ అయ్యారు. చూడొచ్చు మనం పోలీసు బలగాలన్నీ కూడా ఎంత పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి రీచ్ అయ్యారు. మహిళా విభాగానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని, వాళ్ళందరినీ తరలిస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా విభాగాన్ని అంతా కూడా రోజువారీగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మొన్న ఆల్రెడీ కమిషనరేట్ దగ్గర ధర్నా చేశారు. ఉమెన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. డీజీపీ ఆఫీసు ముట్టడి చేశారు. రోజువారీ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ బండి సంజయ్ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. గతంలో ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం బండి సంజయ్కి సంబంధించిన అంశాన్ని మాత్రమే తెరపైకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ కేసు ఏం జరుగుతుంది, ఎక్కడికి వస్తుంది అనేటువంటి ఒక ఆందోళన ప్రస్తుతం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం ఇంకా కొద్దిమంది మహిళా నాయకురాలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మహిళా నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రీచ్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు కేసు విషయంలో అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే అరెస్ట్ చేయాలి భగీరథని అనేటువంటి డిమాండ్ని బీఆర్ఎస్ మహిళా విభాగానికి సంబంధించిన నాయకురాలంతా కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు మాట్లాడారు. ఇక పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఇంకా కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఇది ఓవరాల్గా ఇది పరిస్థితి. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, అంబేద్కర్ స్టాచ్యూ, నెక్లెస్ రోడ్. పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేయాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలంతా ఇక్కడికి రీచ్ అయ్యారు. డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ఆమోదించకపోతే తన పదవికి రాజీనామా చేసిన అంబేద్కర్ గారికి, మహిళల పక్షాన ఆలోచించినటువంటి అంబేద్కర్ గారికి మేము తెలియజేయాలనుకుంటే ఈ పరిస్థితి చూస్తా ఉన్నారు. మీరు మహిళల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. నిందితుల్ని కలుగులో దాచిపెట్టిండ్రు. నేరస్తుడి సాయి భగీరథ ఏ కలుగులో దాగున్నాడు? నేరస్తుడు మరి నేను ఫామ్ హౌస్ లో ఎల్కన్ గానన్నాడు. మరి కొడుకుని ఏ కలుగులో దాచిపెట్టిండు? బండి సంజయ్ గారు మీరు ఫామ్ హౌస్ లో ఎల్కన్ కాదన్నారు కదా, కొడుకుని ఏ కలుగులో దాచినావు? 5 పోలీస్ బృందాలకు దొరుకుతలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల అయితే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మహిళా నాయకురాలంతా కూడా. ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా ఇవాళ బండి భగీరథను అరెస్టు చేయాలి. వాళ్ళు మొత్తం ప్రభుత్వం కుమ్ముక్కై లోపల కూర్చోబెట్టి తీయకపోవడం, అక్కడ కోర్టులు తేల్చుకుంటే వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. బండి భగీరథు తప్పు చేసిండు, ఒక మైనర్ బాలికను చేసి నేరానికి ఒడిగట్టిండు. ఆ నేరం చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి. మహిళా నాయకురాలంతా కూడా ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా విభాగం వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ బండి భగీరథని అరెస్ట్ చేయాలనేటువంటిది వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు వచ్చాయి. పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలంతా ఇక్కడికి వచ్చారు. అయితే బీజేపీ ఆరోపణ ఇరు వర్గాలు సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ పోలీసులు దీనిపైన సిట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఏం జరిగింది అనేటువంటిది
ఒక పెద్ద వివాదంగా మారుతూ ఉంది. బండి సంజయ్ కొంచెం అగ్రెషన్ స్పీచ్ ఇచ్చారు మొన్న జరిగినటువంటి హిందూ ఏకతా యాత్రలో. దాని తర్వాత పరిణామాలు కాస్త ఇంకా దానిపైన బీఆర్ఎస్ దాదాపు వారం రోజుల నుంచి బండి సంజయ్ కుమారుని అరెస్ట్ చేయాలి అనేటువంటి అంశంపైనే ఫోకస్డ్గా దీనిపైన కార్యాచరణ తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కల్వకుంట్ల కవిత ఒక స్టేట్మెంట్ చేశారు, రాజకీయాల్లో లేనటువంటి భగీరథ్ని ఎందుకు రాజకీయాల్లో లాగుతూ ఉన్నారు, బండి సంజయ్కి ఏం సంబంధం, అయినా అమ్మాయి ఫోటోలు బయట పెట్టొద్దు అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టీం అంతా కూడా పెద్ద ఎత్తున రీచ్ అయ్యారు. చూడొచ్చు మనం పోలీస్ బలగాలన్నీ కూడా ఎంత పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి రీచ్ అయ్యారు. మహిళా విభాగానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని, వాళ్ళందరినీ తరలిస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా విభాగాన్ని అంతా కూడా రోజువారీగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మొన్న ఆల్రెడీ కమిషనరేట్ దగ్గర ధర్నా చేశారు, ఉమెన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు, డీజీపీ ఆఫీసు ముట్టడి చేశారు. రోజువారీ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ బండి సంజయ్ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. గతంలో ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం బండి సంజయ్కి సంబంధించిన అంశాన్ని మాత్రమే తెరపైకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ కేసు ఏం జరుగుతుంది, ఎక్కడికి వస్తుంది అనేటువంటి ఒక ఆందోళన ప్రస్తుతం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. చూస్తా ఉన్నాం ఇంకా కొద్దిమంది మహిళా నాయకురాలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మహిళా నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రీచ్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు కేసు విషయంలో అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే అరెస్ట్ చేయాలి భగీరథ్ని అనేటువంటి డిమాండ్ని బీఆర్ఎస్ మహిళా విభాగానికి సంబంధించిన నాయకురాలంతా కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు మాట్లాడారు. ఇక పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఇంకా కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఇది ఓవరాల్గా ఇది పరిస్థితి. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మార్కెట్కర్, అంబేద్కర్ స్టాచ్యూ, నెక్లెస్ రోడ్.